ఆత్మ యొక్క ప్రయాణము. మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు: ఆత్మ యొక్క ప్రయాణము ఉల్లాసభరితమైన ఒక దివ్య ప్రేమ కలాపమే. ప్రారంభంలో ఆత్మకు చైతన్యం ఉండేదల్లా శూన్యము, నిస్పృహ, పైపై అవగాహన, బంధనాల శృంఖలాలు. కానీ ఆత్మ క్రమంగా పరిపూర్ణంగా స్వేచ్ఛగా ప్రేమను వ్యక్తీకరించగలుగుతుంది. చివరికి తాను అంతర్ధానమై దివ్య ప్రీతముడిలో కరిగిపోతుంది. అప్పుడు భగవంతుడే అనంత ప్రేమయనే శాశ్వతమైన మరియు విశిష్టమైన యథార్థములో ప్రేమికుడు, అలాగే దివ్య ప్రీతముడు ఏకమైపోతారు. అందరిలోనున్న అహమే శాశ్వత దివ్యానందమునకు మూలము, శాశ్వతంగా ఉంటున్న దుఃఖమునకు కారణము. అందరిలోనున్న స్వార్థమే స్వార్థపూరితమైన ప్రయత్నాల ద్వారా సంతృప్తిని సాధించడానికి ప్రయత్నం కొనసాగించినంత కాలము దుఃఖము సదా మనుగడ సాగిస్తూనే ఉంటుంది. అనంత దివ్యానందం యొక్క మూలము తనలోనే దాగి ఉన్నదని, తాననుభవించిన బాధలన్నీ అనంతమైన తన నిజస్వరూపమును ఆవిష్కరించుకోవడానికై తను అనుభవించవలసిన ప్రేమ వేదనయేనని మానవుడు గ్రహించడం నేర్చుకుంటాడు. కానీ ఇది కేవలం భగవంతుని అనంత ప్రేమ మరియు కృప వలన మాత్రమే. అలాగే ఈ భూమి మీద తాను అనుభవించిన దుఃఖము నేర్పిన పాఠాల ద్వారా మాత్రమే సంభవము అని అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా.